జై భీమ్. జై భీమ్ బ్రదర్ అండ్ సిస్టర్స్. ఈరోజు మనం బాబాసాహెబ్ అంబేద్కర్ భారతదేశపు పార్లమెంట్లో చరిత్రాత్మకమైన ప్రసంగం చేయడం జరిగింది. ఆ ప్రసంగాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. 1949 25 నవంబర్ రోజు ఆయన పార్లమెంట్లో ఎన్నో విషయాలపైన మాట్లాడడం జరిగింది. అందులో ముఖ్యంగా భారత రాజ్యాంగం దాని భవిష్యత్తు గురించి మాట్లాడేటప్పుడు ఈ విధంగా చెప్పడం జరిగింది. నా మస్తిష్కం ఈ దేశ భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంది. అందువల్ల నా భావాలను వెలిబుచ్చేందుకు నేను ఈ అవకాశాన్ని వినియోగించుకుంటున్నాను. 26 జనవరి 1950 నుంచి భారతదేశం స్వతంత్ర దేశం కాబోతుంది. ఈ దేశ స్వాతంత్రం భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది, ఏం కాబోతుంది? స్వతంత్రాన్ని ఈ దేశం నిలబెట్టుకోగలుగుతుందా లేక తిరిగి స్వతంత్రం కోల్పోతుందా? నా మదిలో మెదిలిన తొలి ప్రశ్న ఇదే. మన దేశం ఇంతకుముందు స్వతంత్ర దేశం కాదని కాదు, ఒకప్పుడు ఉన్న స్వతంత్రాన్ని మన దేశం కోల్పోయింది. రెండోసారి కూడా ఈ దేశం స్వతంత్రాన్ని కోల్పోతుందా? ఈ ప్రశ్నే నన్ను భవిష్యత్తు పట్ల ఉద్విగ్నంగా ఆలోచించేటట్టు చేసింది. గతంలో దేశం స్వతంత్రం కోల్పోయిందన్న వాస్తవమే గాక ఆ స్వతంత్రం కొందరు వ్యక్తుల శీలం లేని వ్యక్తిత్వం ద్రోహాల కారణంగా జరిగిందన్న వాస్తవం నన్ను చలింపజేస్తుంది. మొహమ్మద్ బిన్ ఖాసిం సింధుపై దండయాత్ర చేసినప్పుడు దహర్ రాజు సేనాధిపతులు ఖాసిం ప్రతినిధులు ఇచ్చిన లంచాలు మరిగి రాజుకు ద్రోహం చేశారు. జయచంద్రుడు మొహమ్మద్ గోరిని స్వయంగా ఆహ్వానించి పృథ్వీరాజును ఓడించేందుకు తాను సోలంకి రాజులు సహాయపడతామని వాగ్దానం చేశాడు. హిందువుల కోసం శివాజీ పోరాడుతున్న సమయంలో ఇతర మరాఠా రాజులు మొఘల్ చక్రవర్తుల సరసన చేరారు. బ్రిటిష్ వారు సిక్కులపై దండెత్తినప్పుడు వారి సేనాధిపతి గులాబ్ చంద్ ఉలుకు పలుకు లేకుండా చూస్తూ ఉండిపోయాడు. 1875లో దేశంలో బ్రిటిష్ ప్రభుత్వం వ్యతిరేక స్వతంత్ర సమరం మొదలైనప్పుడు సిక్కులు మౌన ప్రేక్షకులుగా చూస్తూ నిలబడ్డారు. చరిత్ర మరల దానంతటదే పునరావృతం అవుతుందా? ఈ ఆలోచనను నన్ను ఉద్విగ్ను చేస్తుంది. మన పురాతన కులాలు, వర్గాలు వంటి శత్రువులతో పాటు ఇప్పుడు భిన్న వ్యతిరేక రాజకీయ ఆసక్తులు కలిగిన రాజకీయ పార్టీలు తోడవడంతో ఆ వాస్తవ పరిస్థితులను గమనించి నాలో ఉద్విగ్నత మరింత బలపడుతుంది. భారతీయుడు తన దేశం కంటే కులాన్ని అధికంగా గౌరవిస్తాడా లేక కులం కంటే దేశాన్ని అధికంగా గౌరవిస్తాడా ఏమో నాకు తెలియదు. కానీ రాజకీయ పార్టీలు దేశం కంటే తమ కులాన్ని అధికంగా గౌరవిస్తే మన దేశం స్వతంత్రం చిక్కులు పడి రెండోసారి బహుశా ఎప్పటికీ తన స్వతంత్రాన్ని కోల్పోవడం మాత్రం ఖాయం. ఈ పరిస్థితి రాకుండా మనం నిరంతరం జాగరూకతతో వ్యవహరించాలి. చివరి రక్తపు బొట్టు ధారపోసైనా సరే మనం మన స్వతంత్రాన్ని పరిరక్షించుకోవాలి. 26 జనవరి 1950 నుంచి ఇండియా ప్రజాస్వామ్య దేశం అవుతుందంటే అర్థం ఈ దేశంలో ప్రజల చేత, ప్రజల వలన, ప్రజల కొరకు ప్రభుత్వం ఏర్పడబోతుందని అర్థం. ఈ ఆలోచనే మరల నా మస్తిష్కంలోకి వస్తుంది. ఈ దేశ ప్రజాస్వామ్య రాజ్యాంగానికి ఏం కాబోతుంది? ఈ రాజ్యాంగాన్ని దేశం నిలబెట్టుకుంటుందా లేక కోల్పోతుందా? ఇది నాకు వెనువెంబడి వచ్చిన రెండో ఆలోచన. ఈ ఆలోచన మొదటి ఆలోచన వలె నన్ను ఉద్విగ్నభరితుని చేస్తుంది. భారతదేశానికి ప్రజాస్వామ్యం గురించి ఇంతకుముందు చరిత్రలో తెలియదని కాదు. ఒకప్పుడు మన దేశం నిండా గణతంత్ర రాజ్యాలు ఉండేవి. ఏకఛత్రాధిపత్య రాజ్యాలు ఉన్నప్పటికీ అవి కూడా ఎన్నికలతోనూ లేదా అతి కొద్దిగానూ ఉన్న రాజ్యాలు. అవి పూర్ణమైన రాజ్యాలు కావు. పార్లమెంటు గురించి, పార్లమెంటరీ సంప్రదాయాల గురించి చరిత్రలో ఈ దేశానికి తెలియని కాదు. బౌద్ధ బిక్కు సంఘాల అధ్యయనాలు తెలిపేదేమంటే దేశ చరిత్రలో కేవలం పార్లమెంట్లే కాదు, నేడు ఆధునిక కాలంలో అనుసరిస్తున్న పార్లమెంటరీ సంప్రదాయ పద్ధతులన్నీ కూడా ఆనాడు ఉండేవి. సీటింగ్ అరేంజ్మెంట్, మోషన్స్, రిజల్యూషన్స్, కోరం, విప్, బ్యాలెట్ ఓటింగ్, సెన్సార్ మోషన్, రెగ్యులరైజేషన్, రేస్ జుడికటా, ఓట్ కౌంటింగ్ వంటి నేటి పార్లమెంటరీ పద్ధతులను ఆనాడే బౌద్ధ సంఘాలు పాటించి చూపాయి. ఈ పార్లమెంటరీ పద్ధతులన్నింటినీ బుద్ధుడే తన బిక్కు సంఘాలలో ప్రవేశపెట్టాడు. ఆనాడు దేశంలో ఉన్న గణతంత్రాల
అసెంబ్లీల నుంచి ఆయన ఈ పార్లమెంటరీ పద్ధతుల సూత్రాలను అరువు తెచ్చుకున్నాడు. ఇటువంటి గొప్ప ప్రజాస్వామ్య వ్యవస్థను భారతదేశం కోల్పోయింది. మరలా రెండోసారి కూడా కోల్పోతుందా ఏమో. మన దేశంలో ప్రజాస్వామ్యం చాలా కాలం నుండి లేకపోవడం వల్ల ప్రజాస్వామ్య భావన కొత్తగా వచ్చినట్లు భావించి మన దేశం లాంటి దేశంలో ఈ ప్రజాస్వామ్యం నియంతృత్వంగా మారే ప్రమాదం ఉంది. కొత్తగా జన్మించిన ఈ ప్రజాస్వామ్య శిశువు తన రూపాన్ని కోల్పోయి నియంతృత్వాన్ని చోటిచ్చే పరిస్థితి కూడా ఉంది. ఏమాత్రం పొరపాటు జరిగినా నియంతృత్వం వచ్చే ప్రమాదమే అత్యధికంగా కనబడుతుంది. ప్రజాస్వామ్యాన్ని కేవలం ఒక రూపంగానే కాక ఒక వాస్తవంగా కూడా ఉండాలంటే మనం ఏం చేయాలి? మొదటగా మన సాంఘిక ఆర్థిక లక్ష్యాలు సాధించాలంటే మనం రాజ్యాంగబద్ధ పద్ధతులకు కట్టుబడి ఉండాలన్నది నా తీర్పు. రక్తపాత విప్లవ పద్ధతులను మనం వదులుకోవాలి. పౌర సహాయ నిరాకరణ సత్యాగ్రహ పద్ధతులను కూడా వదిలేయాలి. అయితే సాంఘిక ఆర్థిక లక్ష్యాలను చేరుకునేందుకు రాజ్యాంగబద్ధ పద్ధతులు అందుబాటులో లేకపోతే రాజ్యాంగేతర పద్ధతులకు సర్వత్రా మద్దతు లభిస్తుంది. నిజానికి రాజ్యాంగబద్ధ పద్ధతులు అందుబాటులో ఉన్నట్లయితే రాజ్యాంగేతర పద్ధతులకు మద్దతు లభించదు. రాజ్యాంగేతర పద్ధతులను మనం అరాచక వ్యాకరణంగా భావించాలి. వీటిని మనం త్వరగా వదిలించుకోవాలి. అప్పుడే మనకు క్షేమం.